నమస్తే సార్. హాయ్ మ్యామ్. సో, ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం ఆస్టియోఆర్థరైటిస్. బట్ ఎగ్జాక్ట్‌గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది ఎముకల్లో అసలు? సో, ఆస్టియోఆర్థరైటిస్ అంటే బేసికలీ జాయింట్ అనేది అరిగిపోవడం అనమాట. మోకాల్లో మనకి గుజ్జు అనేది ఉంటుంది. సో, యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ వయసు పైబడే కొద్దీ ఆ గుజ్జు అనేది తగ్గిపోతూ వస్తుంటుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ డీజనరేటివ్ డిజార్డర్. సో, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతూ ఉంటే అప్పుడు బోన్ టు బోన్ అనేది ఆ ఫ్రిక్షన్ పెరిగి ఇట్ విల్ కాజ్ దట్ ఇన్ఫ్లమేషన్, ఇట్ విల్ కాజ్ దట్ పెయిన్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే బేసికలీ మోకాళ్ళ అరుగుదల అనమాట. ఇట్ ఈస్ అ డీజనరేటివ్ డిసీజ్. దాంట్లో మామూలుగా ఏమవుతుందంటే కార్టిలేజ్ ఉంటుంది మనకి. సో, ఆ కార్టిలేజ్ అనేది పోతూ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనకి కార్టిలేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అప్పుడు అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్ గానీ, అక్కడ జరిగే ఆ డీజనరేటివ్ ప్రాసెస్‌ని ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఆస్టియోఆర్థరైటిస్. దిస్ ఈస్ కామన్‌లీ సీన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్. ఓకే. సో, ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. యంగ్‌స్టర్స్‌లో వచ్చేది కూడా ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ సినారియో వేర్ దాంట్లో రకాలుంటాయన్నమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్‌లో యంగ్ పీపుల్‌లో వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు యంగ్ పీపుల్‌లో గూడా చూస్తున్నాం గదా! అదేంటి? మళ్ళీ ఎందుకొస్తుంది? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట ఆస్టియోఆర్థరైటిస్‌లో. వన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. దానికి రీజన్ ఏమి ఉండదు. ఓకే. అది ఇట్ ఈస్ లైక్ ఎ ఇడియోపతిక్ రీజన్ అంటాం. దానికి ఏం రీజన్ ఉండదు. అది ఓన్లీ వయసు పైబడే వాళ్ళకి వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ హౌ ద హెయిర్ గెట్స్ గ్రే, అంటే జుట్టు ఎలా తెల్లబడుతుందో అట్లా ఆ కార్టిలేజ్‌లో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ వచ్చి దట్ విల్ బికమ్ డీజనరేటివ్ అండ్ ఈ మోకాలు ఒకదానికొకటి తగులుతూ ఉన్నప్పుడు ఇట్ విల్ కాజ్ పెయిన్. దట్ ఈస్ అ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై దే కమ్. దిస్ ఈజ్ మోర్ కామన్ ఆఫ్టర్ ఇంజురీస్ కానీ, లేదంటే ఎనీ మెడికల్ కండిషన్స్ కానీ లైక్ ఒబేసిటీ లేదంటే డయాబెటీస్ కానీ, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ పోస్ట్ ఇంజురీ కానీ జాయింట్లు కరెక్ట్గా ఫ్రాక్చర్స్ అవన్నీ ఫిక్స్ చేయకుండా జాయింట్లో ఏమన్నా దెబ్బ తగిలితే అట్లాంటివి దీస్ ఆర్ ది కండిషన్స్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ఓకే. ఇట్లాంటివి వి సీ ఇన్ యంగ్ పీపుల్. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. సో ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక మోకాలకే రాదండి. మోకాళ్ళకి కూడా వస్తుంది, హిప్ జాయింట్స్కి కూడా వస్తుంది, ఫింగర్స్కి కూడా వస్తుంది, ఇక్కడ జాయింట్స్కి వస్తుంది, షోల్డర్కి కూడా వస్తుంది. సో బట్ వాట్ వి సీ కామన్లీ ఈజ్ నీ, హిప్ అండ్ we see commonly in the shoulder. So these are the common types of osteoarthritis. ఓకే. అండ్ ఇప్పుడు వీటిలో స్టేజెస్ ఉన్నాయి అన్నారు గదా! సో, ఏ స్టేజ్‌లో ఎంత డ్యామేజ్ అవుతుంది? ఎలా ఉంటుంది లోపల సిట్యుయేషన్? సో ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ది నీ అనేది వి టేక్ ఇట్ యాజ్ అ ప్రోటోటైప్ అనమాట. సో దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 అండ్ 4 అంటాం. స్టేజ్ 4 అనేది ఎండ్ స్టేజ్ డిసీజ్ అంటాం. సో స్టేజ్ 1 అనేది, స్టేజ్ 2 అనేది దాంట్లో ఓన్లీ కార్టిలేజ్ అరిగిపోతూ ఉంటుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి వచ్చేసరికి బోన్ విల్లో ఫ్రిక్షన్ స్టార్ట్ అయిపోతుంది, పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ అనేది ఒక ఎముక పైన ఒక ఎముక వచ్చేసినప్పుడు వి కాల్ ఇట్ యాజ్ అ బోన్ ఆన్ బోన్ అపియరెన్స్. అంటే ఒక ఎముక ఇంకొక ఎముక టచ్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది దట్ ఈస్ ది ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్ అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే కాలు వంకర అయిపోవడము. మీరు చూసే ఉంటారు పెద్దవాళ్ళకి కాలు అనేది స్ట్రైట్‌గా ఉండకుండా కొంచెం వంకరగా ఉంటాయి, ఇట్లా బోయింగ్ అనమాట. సో దాన్ని వారస్ డిఫార్మిటీ అంటాం. సో అలా ఎండ్ స్టేజ్‌లో వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ వస్తే ఆ మోకాలు అనేది అరిగిపోతూ కాలు అనేది వంకరగా అయిపోతాయి అనమాట. సో దీస్ ఆర్ ది స్టేజెస్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్. సో దాంట్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2కి వి గివ్ సో మెనీ వి ట్రై టు ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ అనమాట. లైక్ కాండ్రైటిన్ సల్ఫేట్ కానీ, గ్లూకోజమైన్ కానీ అని కొన్ని ఉంటాయి. అవి గుజ్జుని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో దట్ ఈస్ వన్ స్టేజ్. స్టేజ్ 3 అండ్ 4, స్టేజ్ 3కి కూడా వి ట్రై టు మేనేజ్ ఇట్ వితౌట్ సర్జరీ. బట్ స్టేజ్ 4 అంటే డెఫినెట్లీ వీ వుడ్ లైక్ టు గో ఫర్ సర్జరీ.